తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డు అపవిత్రం చేయడము అంటే ఇది చాలా దారుణమైన విషయం. కోట్లాని కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేయడం అంటే ఇది చాలా మూర్ఖత్వం. ఇది ఈ మూర్ఖుడు ఎవడు అన్నది బయటికి రావాల్సిందే. తప్పకుండా వాడికి శిక్ష పడాల్సిందే. వాడికి లా ప్రకారంగా శిక్ష పడకపోయినా దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. అది ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా కానీ వాళ్ళ సంగతి దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అది ఆ లడ్డూని అపవిత్రం చేయడం అంటే ఆ లడ్డూకి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఆ ఆగమ శాస్త్రం ప్రకారంగా ఎలా తయారు చేయాలి, దాన్ని ఏ సమయంలో నివేదించాలి దేవుడికి, వెంకటేశ్వర స్వామికి అనేది కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగా చేస్తారు. అట్లాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అంటే మొన్న రమణ మాజీ ప్రథమ పూజారి గారు రమణ దీక్షితులు గారు చెప్పిన విషయం ఏంటిదంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అసలు నివేదించే సమయాలు కూడా దాటిపోయేవట. దానికి కూడా చాలా బాధపడుతూ చెప్పారు. మరి అంత బాధపడుతూ డాల్డా కలిపినము అని కూడా చెప్పడం జరిగింది. ఆ డాల్డా కలిపిన విషయం కానీ సమయాలు దాటిపోయి ప్రసాదం నివేదించడము అంటే దేవుడికి ప్రసాదం నివేదించడం కానీ ఆయన మరి బయటకు అప్పుడే చెప్తే బాగుండేది. అప్పుడు చెప్పకుండా మరి ఇప్పుడు చెప్పడం వెనకాల కూడా ఆయన ఆంతర్యం ఏంటిదో కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అలాగే ఆ పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేయాలి అన్న ఆలోచన అసలు కలగడం కూడా చాలా దారుణమైన విషయం. అది ఎంతో పవిత్రంగా భావిస్తాం మనము. తిరుపతి లడ్డు అని అంటే ప్రతి ఒక్క మనిషి కూడా, అది మతానికి సంబంధించి కాదు, దేనికి సంబంధించిన కాదు, అది ప్రతి ఒక్క మనిషి కూడా చాలా ఇష్టంగా తినే లడ్డు. అది తిరుమల తిరుపతికి దేవస్థానానికి వెళ్ళిండు అని అంటే లడ్డూలు తీసుకురమ్మని మనం కూడా, అంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు వెళ్తే కూడా లడ్డూ తీసుకురమ్మని చెప్తాము. శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయము జ్యోతినగర్. నేను బొమ్మకంటి వెంకటేశ్వర్లు ఆలయ చైర్మన్, మా ధర్మకర్తలు మా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా యొక్క అభిప్రాయాలను కూడా మీ టీవీ ఛానల్ ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియాలి అని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. మొన్న ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీలో పశువుల మాంసంతో, పశువుల కొవ్వుతోటే కానీ ఇతరత్ర జంతువులతో తయారైన నెయ్యిని అందులో కల్తీ చేసి లడ్డూలు తయారు చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయము. హిందువుల యొక్క మొత్తం మన మనోభావాలను పూర్తిగా దెబ్బతీసేసినారు. అన్యమతస్తులను అక్కడ చైర్మన్గా పెట్టి బోర్డు మెంబర్లుగా పెట్టేసేసి మన కొన్ని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తుల యొక్క పూర్తిగా మనోభావాలను మొత్తం మంట కల్పించేసిండ్రు. జగన్ అనేది ఏదండో వాళ్ళు టోటల్గా క్రిస్టియానిటీ వాళ్ళది, టోటల్గా క్రిస్టియానిటీ. అతను సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు కూడా బైబిల్ మీద ప్రమాణం చేసిండు. అటువంటి వాడు ఒక సీఎం అయిపోయిండు. మన దౌర్భాగ్యం అది. దాని తర్వాత కరుణాకర్ రెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ వాళ్ళు కూడా టోటల్గా క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళ మతాన్ని పూర్తిగా నమ్ముతారు. కరుణాకర్ రెడ్డికి కూడా వాళ్ళ బాబు పెళ్ళి కూడా చర్చిలో జరిపించిండ్రు. ఆయన ఒక చైర్మన్ అయి ఉండి, టీటీడీ చైర్మన్ అయి ఉండి కొడుకు పెళ్ళి క్రిస్టియన్ మత ప్రకారంగా పెళ్లి చేసిండు. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత దౌర్భాగ్యం. మనం వెంకటేశ్వర స్వామి అనేది ఉందో కలియుగ దైవము, మొత్తం భారతదేశము ప్రపంచ దేశాలలో కూడా ఎంతో పేరు పొందిన దేవాలయం. ప్రతి ఒక్క భక్తుడు వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం కిందనే ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. దేవుని మీద అంత భక్తి. అటువంటిది ఇవాళ ఈ ధర్మారెడ్డి అనే ఈవో కూడా ఇప్పుడు అతను, మీరు ఎప్పుడైనా కానీ చూడండి టీవీలలో వస్తే గల్లలుంగి కట్టుకొని వస్తుండే, సాంప్రదాయ దుస్తులను ప్రసక్తే లేదు అక్కడ. ఇంత దౌర్భాగ్యం చేసుకుని మనం అసలు హిందువులలో ఐకమత్యం వస్తలేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా, హిందువులు కూడా ఇప్పుడు చైతన్యవంతులు కావాలి. ఈ మన సనాతన ధర్మాన్ని మీద ఎవరైతే ఇప్పుడు అటాక్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మూకుమ్మడిగా మనం హిందువుల ఐక్యత సాధించేసి వీళ్ళందరినీ కూడా మనం ఎదుర్కోవాలని చెప్పి మీ టీవీ ఛానల్ ద్వారా నేను కోరుతా ఉన్నా. జై శ్రీరామ్. మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో జరిగిన ఈ లడ్డు ప్రసాదంలో జరుగుతున్న అవకతవకలు,
ఏంటంటే మన జంతువులకు సంబంధించిన కొవ్వు వాడడం, భగవంతుని యొక్క పవిత్రతను తగ్గివ్వడానికి అన్య మతస్థులు చేరి చేసిన ఈ దుర్మార్గమైన ఒక ఆలోచన వీళ్ళకున్న మన యొక్క ధర్మాన్ని, మన యొక్క గౌరవాన్ని, ఆ దేవాలయం యొక్క గౌరవాన్ని తగ్గించాలని వాళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన చర్యకు దీనికి వెంటనే స్పందించి మన రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి స్పందించి సిబిఐ ద్వారా కానీ వేరే ఇతర మన బలమైన సంస్థల ద్వారా విచారణ చేసి దాని ఎలాంటి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులనైనా కానీ సరైన శిక్ష పడే విధంగా తీసుకోవాలని మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా, హిందువులుగా, మేము హిందూ సమాజానికి అందరి తరపున మేము కోరుతున్నాము. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎక్కడ ఇప్పటికైనా కానీ మనకు ఏంటంటే ధర్మ రక్షణ సమితి అనేది హిందువులకు మనకు ధర్మానికి ప్రతీకలుగా దేవాలయాల యొక్క ప్రాముఖ్యత ఆ ప్రసాదంలోనే ఉంటుందని హిందువులు ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకాన్ని దెబ్బతీసి హిందువుల యొక్క మానసిక స్థితిని దెబ్బతీయాలని వీళ్ళు చేసిన ఈ కుట్రకు సరి అయిన శిక్ష వాళ్ళకు పడాలి. ఆ శిక్ష కోసం ఈ ప్రభుత్వాలు మన హిందువులు కూడా సంఘాలుగా మనము నిలబడి వాళ్ళకు ప్రభుత్వాన్ని కూడా మనం నిరసన తెలియజేస్తూ మన యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క దేవాలయం యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ ఏ చోటైనా కానీ హిందూ దేవాలయాల్లో హిందూ భక్తులకు హిందువులకే సనాతన ధర్మాన్ని కాపాడే హిందువులకే ఉండాలి. ఆ ధర్మ పరిరక్షణ దాని యొక్క లక్షణము తెలిసిన వారికే ఇవ్వాలి. అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా అలాంటి వాళ్ళే ఉండాలని మేము డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ చర్యలు చాలా క్షమించరాని నేరం. ఇది మన హిందువుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతీస్తున్నాయి. వారి మతాల మీద వారికి అభిమానం ఉండొచ్చు, కానీ ఇతర హిందూ మతాల మీద, హిందూ గుళ్ళ మీద, దేవుళ్ళ మీద ఇంత కక్ష సాధింపు చర్యంది కాదు అని మేము హిందూ సమాజానికి తెలియజేస్తున్నాము. ఇది క్షమించరాని నేరం, చాలా దుర్మార్గమైన పని అని ఈ ఛానల్ ద్వారా మన హిందూ భక్తులందరికీ, హిందువులందరికీ మన గుళ్ళను కాపాడుకోవాలి, మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క పద్ధతులను, మన యొక్క మతాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మన హిందూ గుళ్ళల్లో ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు హిందువులే ఉండాలనేది, హిందువులనే అపాయింట్ చేసుకోవాలనేది హిందూ సమాజానికి తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.